హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. నా పేరు అభిషేక్. మనం 46థ్ ఎపిసోడ్‌లో ఉన్నామండి తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ సిరీస్‌లో. అయితే ప్రీవియస్ ఎపిసోడ్‌లో ఆల్ పార్టీ అకార్డ్, ఆల్ పార్టీ అగ్రీమెంట్ చూసినాం కదా! అయితే ఈ ఎపిసోడ్‌లో మనం జియో నంబర్ 36 చూద్దామండి. గవర్నమెంట్ ఆర్డర్ 36. అయితే ఇది వర్బాటిం మన సిలబస్‌లో ఉంది. యూనిట్ 5లో ఉంది. యూనిట్ 5లో ఉంది. యూనిట్ 5లో ఉంది. జియో నెంబర్ 36 అంటే గవర్నమెంట్ ఆర్డర్ 36. ఎందుకంటే టు ఇంప్లిమెంట్ ఆల్ పార్టీ అగ్రిమెంట్ని ఇంప్లిమెంట్ చేయాలి కదా, దాన్ని అందులో తీసుకున్న డెసిషన్స్ అవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి గవర్నమెంట్ ఒక ఆర్డర్ ఇష్యూ చేస్తుంది. అది ఆ ఆర్డర్ ఏంటంటే గవర్నమెంట్ ఆర్డర్ 36. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ఈ ఈ గవర్నమెంట్ ఆర్డర్ 36 ఫినిష్ చేద్దాం, అది డిస్కస్ చేద్దాము. అయితే ఎప్పుడు సైన్ చేసిండ్రు, ఎప్పుడు ఇష్యూ చేసిండ్రు అంటే 21 జనవరి 1969 అండి. 21 జనవరి 1969. వై, ఎందుకు అంటే టు ఇంప్లిమెంట్ ఆల్ పార్టీ అగ్రిమెంట్. ఈ ఆల్ పార్టీ అగ్రిమెంట్ ఎప్పుడు 18th రోజు సైన్ చేసిండ్రు. దగ్గర దగ్గర 45 మెంబర్స్, 45 పాలిటీషియన్స్. ఇవన్నీ చిన్న చిన్న డీటెయిల్స్ ఎందుకు ఇస్తున్నా అంటే ఎంసీక్యూలో అడుగుతుండొచ్చు అండి. ఎంసీక్యూ అంటే మన గ్రూప్ 2 బేసిస్ అదే కదా, ఎంసీక్యూఏ బేసిస్ కాబట్టి. సో ఈ చిన్న చిన్న డీటెయిల్స్ కూడా ఇంపార్టెంట్. ఎవరు సైన్ చేసిండ్రు, ఆ, ఏంటి అసలు ఎప్పుడు సైన్ అయింది, ఎందుకు సైన్ చేసిండ్రు, అదంతా ఈ డీటెయిల్స్ కూడా క్వైట్ ఇంపార్టెంట్. ఎవరు సైన్ చేసిండ్రు ఈ జియో 36? సైన్డ్ బై చీఫ్ సెక్రటరీ ఎంటీ రాజు. ఇట్ వాజ్ సైన్డ్ బై చీఫ్ సెక్రటరీ ఎంటీ రాజు. ఈయన అన్ని వేరే డిపార్ట్మెంట్స్ కన్నిటికి సైన్డ్ జియో అండ్ ఈ సెంట్ ఆ కాపీస్ అన్ని సెండ్ చేసిండ్రు అన్ని డిపార్ట్మెంట్స్ ఆఫ్ ద గవర్నమెంట్. అయితే ఈ జియో 36 అనేది ఆ, దీ ఇది ఆల్ పార్టీ అగ్రిమెంట్ డెసిషన్స్ని ఇంప్లిమెంట్ చేయడానికే కదా. అయితే అందులో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం ఆల్ పార్టీ అగ్రిమెంట్లో? 2 సీనియర్ ఆఫీసర్స్ని పెట్టి దీన్ని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయడానికి 2 ఆఫీసర్లు కావాలి. అయితే సీనియర్ ఆఫీసర్స్ ఉండాలి అని చెప్తే, అయితే ఈ జియోలో మెన్షన్ చేసిండు అనమాట, 2 ఐఏఎస్ ఆఫీసర్స్ ఫ్రమ్ రెవెన్యూ బోర్డ్ అనమాట. వాళ్ళిద్దరు రెవెన్యూ బోర్డ్ మెంబర్స్ అనమాట. అయితే వాళ్ళకి ఇన్ఛార్జ్ ఇచ్చిండ్రు, ఇట్లా మీరు ఎఫెక్టివ్గా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి, ఈ ఆర్డర్స్, ఈ 36 జియో అయితే ఏదైతే ఉందో దీన్ని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయడానికి 2 ఐఏఎస్ ఆఫీసర్స్. ఒకరు ఐజే నాయుడు, హీ వాజ్ ది ఇన్ఛార్జ్ ఆఫ్ ఆల్ ద ఆఫీసెస్ ఇన్ ట్విన్ సిటీస్ అనమాట. ట్విన్ సిటీస్ అంటే హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్. ఇక్కడ సెక్రటేరియట్ కూడా ఉంది. సో సెక్రటేరియట్, లోకల్ బాడీస్ ఇవన్నీ కూడా ఇంక్లూడెడ్. ఈ ఏదైతే ఇన్ఛార్జ్ ఉందో ఈ ఆల్ ఆఫీసెస్ ఇన్ ట్విన్ సిటీస్ అన్నా కదా, సో హీ వాజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఆల్ దీస్ ఆఫీసెస్ ఇంక్లూడింగ్ సెక్రటేరియట్ అండ్ లోకల్ బాడీస్ వేర్ దీస్ ఆర్డర్స్ మస్ట్ బి ఇంప్లిమెంటెడ్. సో సెకండ్ వచ్చేసి విఠల్ రావు, ఈయన అదర్ డిస్ట్రిక్ట్స్ ఎక్స్క్లూడింగ్ హైదరాబాద్, సికింద్రాబాద్. అంటే లోకల్ బాడీస్ కూడా ఇంక్లూడెడ్. ఎక్సెప్ట్ హైదరాబాద్, సికింద్రాబాద్ కాకుండా మిగతా అన్ని డిస్ట్రిక్ట్స్లో ఏదైతే ఆఫీసెస్, లోకల్ బాడీస్ ఉంటాయో అక్కడ ఈ జియోని ఇంప్లిమెంట్ చేయడానికి ఎవరు ఇన్ఛార్జ్ అంటే విఠల్ రావు ఫర్ అదర్ తెలంగాణ డిస్ట్రిక్ట్స్. అయితే మనం ఆల్ పార్టీ అగ్రిమెంట్లో 2 చూసినాం కదా. ఆల్ పార్టీ అగ్రిమెంట్ మీకు ప్రీవియస్ ఎపిసోడ్లో గుర్తున్నట్టది. ఆల్ పార్టీ అగ్రిమెంట్ 2 బేసిక్ ఇష్యూస్, ఒకటి ఎంప్లాయ్మెంట్, ఇంకోటి సర్ప్లస్ ఫండ్స్ మీద. ఐడియా ఉంది కదండి, గుర్తుండే ఉంటుంది. అయితే ఎంప్లాయ్మెంట్, సర్ప్లస్ ఫండ్స్, ఈ ఎంప్లాయ్మెంట్ గురించే బేసిక్గా ఈ జియో 36 మొత్తం ఈ ఎంప్లాయీస్ వీళ్ళని ఎట్లా ట్రాన్స్ఫర్ చేయాలని. ఈ సర్ప్లస్ ఫండ్స్ వచ్చేసి సిఏజీ కదా, సిఏజీ ఒక ఆఫీసర్కి ఇవ్వాలని చెప్పి వీళ్ళు అనుకున్నారు. ఆ సిఏజీ ఆఫీసర్ ఎవరంటే కుమార్ లలిత్. తర్వాత అపాయింట్ అయ్యి ఆయన దాని ఫైండింగ్స్ కూడా ఇచ్చిండ్రు. కుమార్ లలిత్ కమిటీ అంటారు, కుమార్ లలిత్ ఫైండింగ్. ఇది సిఏజీ అపాయింట్ చేసిన సీనియర్ ఆఫీసర్ అనమాట. అయితే దీనికి రిక్వెస్ట్ పెట్టిండ్రు. రిక్వెస్ట్ పెడితే సిఏజీ ఈయనని అపాయింట్ చేసింది. అది మనం ఫర్దర్ సర్ప్లస్ ఫండ్స్ అప్పుడు చూద్దాం. సర్ప్లస్ ఫండ్స్ అప్పుడు ఖచ్చితంగా అది మనము విల్ కమ్ అక్రాస్ ఇట్. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. అయితే ఈ జియో 36 వచ్చేసి మోస్ట్లీ ఈజ్ అబౌట్ ఎంప్లాయ్మెంటే. 2 మేజర్ ఇష్యూస్ అనుకున్నాం కదా ఆల్ పార్టీ అగ్రిమెంట్లో, ఎంప్లాయ్మెంట్ ఒకటి, సర్ప్లస్ ఫండ్స్. జియో 36 ఈజ్ అబౌట్ ఎంప్లాయ్మెంట్. అయితే అక్కడ క్లియర్గా మెన్షన్ చేసింది జియోలో, ఆల్ నాన్ డొమిసైల్ పర్సన్స్ షెల్ బి రిలీవ్డ్ బిఫోర్ 28 ఫిబ్రవరి 1969. ఇది క్లియర్గా జియోలో మెన్షన్ చేసింది. అంటే ఏంటి, ఆల్ నాన్ డొమిసైల్ పర్సన్స్ అంటే హూ ఆర్ అపాయింటెడ్ ఇన్ ద పోస్ట్ దట్ వర్ రిజర్వ్డ్ ఫర్
డొమిసైల్స్ అంటే ముల్కీస్ కోసం రిజర్వ్ చేసిన పోస్ట్స్ ఉంటాయి కదా. అకార్డింగ్ టు పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ కొంతమందికి రిజర్వ్ చేసి ఉంటారు కదా ముల్కీస్ కి. ఆ పోస్ట్ లో ఎవరైతే నాన్ డొమిసైల్స్ నాన్ ముల్కీస్ ఉన్నారో వాళ్ళని 28 ఫిబ్రవరి లోపు రి రిలీవ్ చేయాలని చెప్పి ఈ ఆర్డర్ లో క్లియర్ గా మెన్షన్ చేసిండ్రు. అయితే దీనికి రెస్పాన్స్ గా అదే రోజు ఇష్యూ చేసిన ఆర్డర్ కి రెస్పాన్స్ గా ఎక్స్ సీఎం ఏమన్నారంటే ఈ he said, ex-CM Damodaram Sanjeevaya said, not easy to transfer employees like parceling vegetables, and he opposed the GO openly. అంటే ఎంప్లాయీస్ ఎవరైతే నాన్ డొమిసైల్స్ వీళ్ళ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడము ఏదో వెజిటేబుల్స్ పార్సల్ చేసినట్టు కూరగాయలు పార్సల్ చేసినట్టు కాదు. అది చాలా డిఫికల్ట్. దాన్ని ఎట్లా చేయలేరు. సో ఆయన అపోజ్ చేస్తున్నట్టు ఓపెన్ గా చెప్పిండ్రు. ఏ రోజైతే జియో బయటకు వచ్చిందో 21st జనవరి 1969 రోజే జియో వచ్చింది కదా. ఆ రోజే ఈ క్లియర్లీ అపోజ్డ్ అనమాట ఈ ఈ పాయింట్ మీద. సో ఫర్దర్ గా అసలు జియో 36 అనేది ఇంప్లిమెంట్ అయిందా అంటే అసలు ఇట్ వాజ్ నెవర్ ఇంప్లిమెంటెడ్ అండి. జియో 36 వాజ్ నెవర్ ఇంప్లిమెంటెడ్. ఇందులో ఆశ్చర్యం ఏం లేదు మనకి. ఎందుకంటే నేను ప్రీవియస్ కూడా చెప్పిన కదా ఈ సేఫ్ గార్డ్స్ ఎప్పుడు కూడా వీరు ఇంప్లిమెంట్ చేయలేదు. ఇంప్లిమెంట్ చేస్తుంటే ఈ గోల్ అంతా ఉండకపోదు కదా. ఎప్పుడో ఇంప్లిమెంట్ చేస్తుంటే ఈ సేఫ్ గార్డ్స్ అన్ని జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ నుంచి ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ ఉంటే ఈ ప్రాబ్లమే ఉండదు కాదు. కానీ మనం పాల్ పార్టీ అగ్రిమెంట్ అప్పుడు కూడా నేను ఎపిసోడ్ డిస్కస్ చేసినప్పుడు చెప్పిన కదా ఇది అంతా జస్ట్ పేపర్ మీద ఉంటుంది కానీ ఇది ఎప్పుడు ఇంప్లిమెంట్ కాదు. సో యాజ్ యూజువల్ జియో 36 వాజ్ నెవర్ ఇంప్లిమెంటెడ్. అసలు ఎందుకు ఇంప్లిమెంట్ కాలేదు ఈ జియో 36 అనేది అంటే ఆల్ పార్టీ అగ్రిమెంట్ ఎందుకు ఇంప్లిమెంట్ కాలేదంటే నో వన్ హ్యాడ్ ఫస్ట్ రీజన్ వచ్చేసి నో వన్ హ్యాడ్ ఎగ్జాక్ట్ లిస్ట్ ఆఫ్ నాన్ ముల్కీస్ అపాయింటెడ్ ఇన్ గవర్నమెంట్ అండి. సీఎం ఏమో హండ్రెడ్స్లో ఉన్నారు ఎంప్లాయీస్ నాన్ ముల్కీస్ అంటారు. ఆంధ్ర న్యూస్ పేపర్స్ కొన్ని ఉంటాయి కదా అందులో ఏమో 4,000 ఉన్నారు అని అంటారు. టీఎన్జిఓస్ ఏమో అప్రాక్సిమేట్లీ 25,000 నాన్ ముల్కీస్ ఎంప్లాయీస్ ఉన్నారు హూ వర్ అపాయింటెడ్ ఇన్ ద రిజర్వ్డ్ పోస్ట్ ఆఫ్ ముల్కీస్. అయితే ఈ ఎగ్జాక్ట్ లిస్ట్ అసలు ఈ లిస్ట్ అనేది ఎవరు ప్రిపేర్ చేయాలి? గవర్నమెంట్ ప్రిపేర్ చేయాలి. ఎప్పుడు 30th ఏప్రిల్ 1968లోనే ఒక జియో వచ్చింది. మీకు గుర్తుంటుంది, నేను ప్రీవియస్ డిస్కస్ చేసినాం మనం. ఇది 1969 యాజిటేషన్ రీజన్స్ అప్పుడు. అయితే ఈ జియో అప్పుడే గవర్నమెంట్ అసలు ఎవరు ఎక్కడ ఉన్నారు అంత లిస్ట్ తయారు చేయాలి. అసలు గవర్నమెంట్ దగ్గర ఈ లిస్ట్ లేదు. వాళ్ళు ఎందుకు తయారు చేయలేదు కూడా మనకు తెలుసు. వాళ్ళు ఆబ్వియస్గా ఇంప్లిమెంట్ చేయాలనుకోలే. ఇంప్లిమెంట్ చేసే వాళ్ళైతే వాళ్ళు లిస్ట్ తయారు చేసుకునేటోళ్ళు కదా. ఆ లిస్ట్ లేదు వాళ్ళ దగ్గర, గవర్నమెంట్ దగ్గర లిస్ట్ లేదు. ప్లస్ చీఫ్ మినిస్టర్ మనకు తెలుసు కదా కాసు బ్రహ్మానంద రెడ్డి, ఐ వాజ్ అగెయిన్స్ట్ ఇదంతా. సో ఈయన కొంతమందే ఉన్నారు అని అంటుండే. టీఎన్జిఓస్ ఏమో వేల కొద్ది ఉన్నారు, దగ్గర 25,000 ఎంప్లాయీస్ ఉన్నారు నాన్ ముల్కీస్ అని వాళ్ళ ఎస్టిమేట్. అంటే ఈ లిస్టే లేనప్పుడు జియో 36 ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుంది? అంతే కదా. ఈ జియో ఇంప్లిమెంట్ కావాలంటే ఎవరైతే నాన్ ముల్కీస్ అని ఈచ్ డిపార్ట్మెంట్ ఉన్నారో లెక్క తీసి వాళ్ళని ఆంధ్రాకి ట్రాన్స్ఫర్ చేయడము, వాళ్ళకి సూపర్ న్యూమరీ పోస్ట్ ఇచ్చి వాళ్ళని అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తారు. మరి అట్లాంటప్పుడు లిస్టే లేనప్పుడు జియో 36 ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుంది? ఎవరినైనా పంపిస్తారు ఆంధ్రాకి. సో అందుకే ఇట్ వాజ్ నెవర్ ఇంప్లిమెంటెడ్ జియో 36 అనేది. అది వన్ రీజన్. ఇంకో సెకండ్ రీజన్ వచ్చి ఇమీడియట్గా జియో ఇష్యూ కాగానే వాళ్ళు కోర్ట్కి రిట్ పిటిషన్స్ వేయడం. అందరు ఎంప్లాయీస్ అందరూ పోయి కోర్ట్కి ఇట్లా రిట్ పిటిషన్స్, ఇది అన్కాన్స్టిట్యూషనల్, ఇది వ్యాలిడ్ కాదు, ముల్కీ రూల్స్ వ్యాలిడ్ కాదు, ఇట్లా ఈ జియోకి అగెయిన్స్ట్గా వాళ్ళు రిట్ పిటిషన్స్ వేసిండ్రు, ఇది అబాలిష్ చేయండి జియో 36 అని. అయితే కొంత ఇక్కడ నేను క్లారిటీ ఇవ్వాలి. ముల్కీ జడ్జ్మెంట్స్ ఏవైతే మనం ప్రీవియస్గా 3rd జనవరి ఒకటి అనుకున్నాం. 3rd జనవరి ఒక జడ్జ్మెంట్ ఉంది, అది జస్టిస్ కుప్పుస్వామి జడ్జ్మెంట్. అది రిలేటెడ్ టు ఈ జియో 30th ఏప్రిల్ రోజు రిలీజ్ చేసిన జియో ఉంది కదా దానిపైన. అంటే ఏపీ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ దీని కిందికి రాదు అని చెప్పి అదొక జడ్జ్మెంట్. తర్వాత 3rd ఫిబ్రవరి కూడా ఒక జడ్జ్మెంట్ వచ్చింది. ఏది? ముల్కీ రూల్స్ ఇన్వాలిడ్ అకార్డింగ్ టు ఇదేంటి పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ అండ్ జియోని కూడా ఇన్వాలిడ్ చేస్తూ ముల్కీ రూల్స్ ఇన్వాలిడ్ అని
3rd February ఇది ఎవరు చిన్నప్పారెడ్డి అని అదొక జడ్జ్మెంట్. అయితే ఇమీడియట్ గా డివిజన్ బెంచ్ కి పోయి దీన్ని 4th February రోజే స్టే ఆర్డర్ వస్తుంది. ఏది ఆ జియో మీద 1968 జియో మీద 1968 దాని మీద స్టే ఆర్డర్ ఏదైతే ముల్కీ రూల్స్ ఇన్వాలిడ్ అన్నారో. అయితే మా అది మళ్ళీ 20th రోజు ఒక డివిజన్ బెంచే 20th February రోజు డి ఓ, అదేంటి డివిజన్ అంటే ఒక డివిజన్ బెంచే ఇద్దరు ఉంటారు అనమాట. జస్టిస్ జగన్మోహన్ రెడ్డి అండ్ ఆవుల సాంబశివరావు. వీళ్ళు ముల్కీ రూల్స్ వ్యాలిడ్ అని ఇస్తారు. అయితే ఇదంతా మనము మీకేమైనా కన్ఫ్యూజన్ ఉంటే మనం ఇది ముల్కీ రూల్స్ ముల్కీ జడ్జ్మెంట్స్ ఆ టైంలో చూస్తాము. సో ఏం కన్ఫ్యూజన్ లేదు. నేను ఏం చెప్పాల్సుకున్నా అంటే వీళ్ళు కాన్స్టెంట్గా రిట్ పిటిషన్స్ వేయడం, ఐదర్ 1968 జియో మీద వేయడం లేకుంటే ఈ జియో 36 మీద వేయడం, ఏదన్నా ఒకటి వర్కౌట్ అవుతుంది కదా అని హైకోర్టులో వేస్తారు, సుప్రీంకోర్టులో వేస్తారు. సో ఈ హైకోర్టులో కేసు నడుస్తుండగానే సుప్రీంకోర్టులో కూడా రిట్ పిటిషన్ వేసిండ్రు. దేని మీద? జియో 36 మీద. అయితే సుప్రీంకోర్టు ఏంది స్టే ఆర్డర్ ఇచ్చింది. 17th February 1969 రోజు స్టే ఆర్డర్ ఇచ్చింది. అయితే ఇది మీరు జియో 36 ఇంప్లిమెంట్ చేయకండి ఇప్పుడే అని స్టే ఆర్డర్ ఇచ్చింది. అయితే అర్థమైంది కదా నేను చెప్పేది. వాళ్ళు కాన్స్టెంట్గా రిట్ పిటిషన్స్ చేయడం, ఐదర్ ఈ జియో మీదన్నా ఆ జియో మీదన్నా ఎట్లా అట్లా చేసి స్టే ఆర్డర్ తెచ్చుకోవడమో ఏదో ఒకటి అట్లా చేయాలని వాళ్ళ ఆలోచన. తర్వాత ఇంకా ఫర్దర్గా సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ ఒకటి వచ్చి ముల్కీ రూల్స్ ఇన్వాలిడ్ అని అన్నది. అది మనం ఫర్దర్గా ముల్కీ జడ్జ్మెంట్స్లో చూస్తాం ఎట్లాగో, ముల్కీ కోర్ట్ జడ్జ్మెంట్స్లో. దీని తర్వాత ఇంకా ఇంటెన్స్ అవుతుంది. ఏదైతే సుప్రీంకోర్టు ముల్కీ రూల్స్ ఇన్వాలిడ్ అని చెప్తుందో అప్పుడు ఆబ్వియస్గా ఇంటెన్స్ అయిపోతుంది. ఏది మూమెంట్ 1969 మూమెంట్. ఎందుకు ఇదంతా చేసేది? ఎంప్లాయ్మెంట్ దీనికోసమే కదా, ముల్కీస్కి ఎంప్లాయ్మెంట్ కావాలని. ఆ ముల్కీ రూల్సే ఇన్వాలిడ్ అన్నప్పుడు ఇంటెన్సిటీ పెరుగుతుంది మూమెంట్. సో ఇదైతే బేసిక్ ఓవరాల్ జియో 36 వచ్చేసి ఇదనమాట. సో జియో 36 మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇట్ వాజ్ గవర్నమెంట్ ఆర్డర్ టు ఇంప్లిమెంట్ ఆల్ పార్టీ అగ్రిమెంట్ అండ్ ఇట్ వాజ్ నెవర్ ఇంప్లిమెంటెడ్. ఎందుకు నెవర్ ఇంప్లిమెంటెడ్ అంటే కోర్ట్ జడ్జ్మెంట్స్ కావచ్చు, దెర్ వాజ్ నో ఎగ్జాక్ట్ లిస్ట్ ప్రిపేర్డ్ బై ద గవర్నమెంట్ ఆర్ దెర్ వాజ్ నో ఎగ్జాక్ట్ లిస్ట్ ఆఫ్ నాన్ డొమిసైల్ పర్సన్స్. సో అది నెక్స్ట్ ఎప్పుడు ఇష్యూ చేసిన 21st January ఎవరు సైన్ చేసిండ్రు? ఎంటీ రాజ్ చీఫ్ సెక్రటరీ. ఇవన్నీ బేసిక్ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఎంసీక్యూస్ కూడా ఇంపార్టెంట్. సో మీకు ఏం కన్ఫ్యూజన్ లేదనుకుంటున్నా. అయితే మీరు ముల్కీ రిలేటెడ్ జడ్జ్మెంట్స్ మనం సెపరేట్గా చూద్దాం. దాని గురించి మీరేం వరీ కావద్దు. తర్వాత పక్కా నేను దానిపైన అయితే వీడియో చేస్తే దానిపైన ఇంకా క్లారిటీ వస్తుంది. సో మీకు ఏమన్నా ఈ జియో 36 మీద ఏమన్నా క్వశ్చన్స్, డౌట్స్, సజెషన్స్ ఉంటే మీరు ఖచ్చితంగా కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడేస్ ఎపిసోడ్. సీ యూ టుమారో.